నాన్న నేను హైదరాబాద్లో మన బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా. సరే బిడ్డ, నీ బాబాయ్కి ఫోన్ చేసిన నువ్వు బస్ స్టాండ్ దిగుతూనే ఫోన్ చేయి. సరే నాన్న. చెల్లె నువ్వు జాగ్రత్తనే, నాన్నని మంచిగా చూసుకో. సరే అక్క, నువ్వు జాగ్రత్త. సరే చెల్లె. నాన్న అత్తకు నువ్వు బావకు కూడా చెప్పు నేను హైదరాబాద్ వెళ్ళినా. సరే బిడ్డ జాగ్రత్త, నీకేమైనా అవసరం లేనా ఫోన్ చేయి. సరే నాన్న, వెళ్ళొస్తా మరి. చెల్లె వెళ్ళొస్తా, జాగ్రత్త. ఏమైంది హరి, అయ్యగారిని కలిసిండ్లా? కలిసినామంటీ, మాట్లాడినాం. దివ్య రాఘవ పేరు మీద మంచుకున్నదా? ఏమన్నాడు అయ్యగారు? ఆంటీ ఇద్దరు పేరు మీద మంచిగానే ఉంది, ఇద్దరు జాతకాలు కూడా కలిసినాయి. ఇక అవునా, వీళ్ళిద్దరి పేరు మీద ఎప్పుడు మంచుకున్నది, మరి ఎప్పుడు పెళ్లి పెట్టుకోవాలన్నాడు? రాఘవ, అయ్యగారు రాసిన ముహూర్తాలనే కదా, ఒకసారి ఆంటీ చెప్పు. మా అమ్మ అయ్యగారు అయితే ఈ నెల 25, 28, 30 తారీఖుల నాడు మా ఇద్దరు పేర్ల మీద ముహూర్తాలు బాగున్నాయి అన్నాడమ్మా. ఏవి కానీ కాదనుకుంటే డైరెక్ట్ కార్తీక మాసంలోనే అన్నాడు. ఈ నెల 25 అంటే ఇబ్బంది అవుతుంది బిడ్డ, 15 రోజులే ఉన్నది, కార్తీక మాసంలో పెట్టుకున్నావా? నేను కూడా అదే ఆలోచిస్తున్నామ్మా. ఈ 3 నెలల్లో హైదరాబాద్లో ఏదైనా ఎంఎన్సీ కంపెనీలో మంచి జాబ్ కొట్టుకుంటే సెట్ అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఏమంటావు హరి? నేనేమంటా చెప్పు రాఘవ, నువ్వు మంచి కంపెనీలో జాబ్ కొట్టుకొని నువ్వు సెటిల్ అయిన తర్వాత చేద్దాం తీరాదు మరి. సరే హరి, కార్తీక మాసం వరకు ఆగి కార్తీక మాసంలో ఒక మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి పెట్టుకుందాం. సరే రాఘవ. దివ్య మరి నువ్వేమంటావు? ఓకే హరి, నాకేం ప్రాబ్లం లేదు. నా పెళ్లి గురించి అంతగానో ఆలోచిస్తున్నావు కానీ మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? నాదేముంది దివ్య, ఫస్ట్ అయితే నువ్వు పెళ్లి చేసుకుని ఒక బాబునా కాను అతను కొన్ని రోజులు ఆడుకున్న తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటా నేను. బిడ్డ అల్లుడు నాకు కత్తాంది. అల్లుడు అక్క రాలి కూర్చుండు రాలి. మామయ్య బాగున్నారా? బాగున్నా అల్లుడు, కూర్చో. అక్క నువ్వు ఇక్కడ కూర్చో. మీరు కూడా కూర్చోండి మామయ్య, కూర్చోపోయా అమ్మా. చిన్న కోడల సంతోషమే, నువ్వు బుద్ధిమంత్రాలు అయినవే నా కొడుకుని చేసుకుంటానంటాను. అత్తమ్మ, నేను ఎప్పుడన్నా మీ మాట కాదన్నానా? మీ మనసు నొప్పే పని ఎప్పుడన్నా చేసినా? అసలు నేనే ఇంటికి పెద్దదాన్ని అయి పుడితే అయిపో, ఈ గొడవలే ఉండకపోవు. నువ్వు పెద్దదానివై పుట్టకపోయినా నీ తెలివిలో పెద్దదానివైనా నువ్వు. అల్లుడు అక్క ఇన్ని రోజులు జరిగిన అన్ని విషయాలు అన్నీ మర్చిపోలే. ఇక నా చిన్న బిడ్డనే పెద్ద బిడ్డ అనుకోర్రి, మీ చేతులు పెడతా. మీరు సంతోషంగా ఉండిల్లు, మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం. తమ్ముడా, ఇద్దరు గోడలు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. నాకు ఇదైన ఒకటే అదైన ఒకటే, దాన్ని చేసుకున్నాడే నాకు సంతోషం. అక్క పెద్ద కోడలు హైదరాబాద్ ఏంటి, దాని మనసు ఏం బాగాలేదు. అది హైదరాబాద్ నుంచి వచ్చినాక దానికో సంబంధం చూస్తే ఇద్దరికి ఒకసారి పెళ్లి చేయవచ్చు. సరే తమ్ముడా, దానికో 4 అక్షంతలు పడితే అందరికీ సంబరమే. ఏమంటావు బిడ్డ? నాదేమున్నది అమ్మాయి, ఇక మీ ఇద్దరు ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లానే. ఇక సంతోషం అల్లుడు. బిడ్డ అయ్యో నా బిడ్డ అనేది చేతిలో పెడతానా, మంచిగా సంతోషంగా చూసుకోవాలి, మంచిగా ఉండు.